రైతన్నలందరికీ నమస్తే. మీలాగే రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మాతో చెప్పిన విషయాలు మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాము. టమాటా రేట్లనేవి లేకపోవడం వల్ల రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అందులో మనకు తక్షణ గురించి బుక్ చేసుకొని మనకు కాల్ చేసే వాళ్ళలో కొంతమంది రైతులేంటంటే వాళ్ళ పెట్టుబడి గురించి గానీ, వాళ్ళ ఆదాయం గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి గానీ చెప్తుంటారు. అందులో కొంతమంది రైతులు చెప్పిందేంటంటే వాళ్ళ పెట్టుబడి పెరిగింది, పెట్టిన పెట్టుబడి రాలేదని. అదేంటి సార్ ఏమైంది అని అడగడం వల్ల వాళ్ళు చెప్పిందేంటంటే ఎక్కువ ఖరీదున్న ఫర్టిలైజర్స్ వాడడమో, లేక అవసరం ఉన్నవి, లేనివి డీలర్స్ చెప్పారనో, సోషల్ మీడియాలో చూసో వాళ్ళు తీసుకొని అవి వాడడం వల్ల వాళ్ళ పెట్టుబడి పెరిగిందని చెప్పారు. అలాగే ఇంకో కొంతమంది రైతులేమన్నారంటే పర్వాలేదు, నష్టపోలేదు, లాభం రాలేదు అట్లా చెప్పారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే పర్లేదు అని అన్నారు. అరే! పర్లేదంటున్నారు ఏం చేశారు సార్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి కూడా మాకేదైతే అవసరమో తక్కువ ఖరీదున్న ఫర్టిలైజర్లు వాడుతూ 10 రోజులకు, 15 రోజులకు ఒకసారి అదే వాడుతూ వచ్చాము. అలా మా పెట్టుబడిని తగ్గించుకున్నాము అని చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ముందు నుంచి కూడా తక్షణ వాడడం వలన రైతులందరైతే సంతోషంగా ఉన్నారు. ఇది ఏ ప్రమోషన్ గురించి అయితే చెప్పట్లేదు మీకు. రైతుల సంతోషమే మా సంతోషం. వాళ్ళు చెప్పిన విషయాలు మీకు తెలియజేయాలని నేనొక విషయంగా